సో, ఈ వీడియోలో మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి వీఎస్ కోడ్‌లో అనేది చూద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి ఆహ్, జావా జేడీకే అనేది యాడ్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ పెడతాను. దాన్ని రిఫర్ చేయండి. తర్వాత మనం ఒక 2 ఎక్స్‌టెన్షన్‌లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి జావా ఎక్స్‌టెన్షన్ ప్యాక్, ఇంకొకటి స్ప్రింగ్ బూట్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫస్ట్ ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళి జావా ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని సెర్చ్ చేస్తే మనకి ఈ అప్లికేషన్ అనేది వస్తుంది. నా నెట్ కొంచెం స్లో ఉంది. సో, ఇగ్నోర్ చేయండి. సో, ఈ అప్లికేషన్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. తర్వాత అలాగే మీకు స్ప్రింగ్ బూట్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ కూడా చూపిస్తాను. సో, ఈ ఫస్ట్ వన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డర్ అనేది ఓపెన్ చేస్తే క్రియేట్ జావా ప్రాజెక్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఆహ్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో, మేవన్ అనేది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌కి బెస్ట్. మనం కావాలంటే గ్రేడిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మేవిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్నాప్‌షాట్ అనేది లేటెస్ట్ వెర్షన్ 4.1.0 కాబట్టి నేను 4.1.0నే సెలెక్ట్ చేస్తున్నాను. స్టేబుల్ వెర్షన్. అండ్ ఇప్పుడు మనం జావా సెలెక్ట్ చేసుకోవాలి. మనం కావాలంటే కోట్లిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, వెబ్ అప్లికేషన్ కాకుండా మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తుంటే. సో, జావా సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం నేమ్ ఇయ్యాలి. సో, నేను బ్లాగ్ అని నేమ్ ఇస్తాను. తర్వాత ఇక్కడ కూడా ఒక పేరు ఇవ్వాలి. సో, నేను బ్లాగ్ అప్లికేషన్ అనే పేరు ఇస్తాను. ఇదే నేమ్‌తో నేను కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సో, జస్ట్ ఎంటర్ నొక్కేస్తాను. సో, ఇది జార్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మన జావా జేడీకే వెర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కొన్ని డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి. నేను ఆహ్, జావా స్ప్రింగ్ బూట్ డెవలపర్ టూల్స్, ఈ స్ప్రింగ్ బూట్ వెబ్ టూల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ స్ప్రింగ్ బూట్ వెబ్ అనేది మనకు రెస్ట్ ఏపీఎస్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత స్ప్రింగ్ బూట్ డెవలపర్ టూల్స్, ఇది మనకు సిస్టమ్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవుతుంది మనం ఫైల్ సేవ్ చేసినప్పుడు. సో, ఈ 2 యాడ్ చేసుకుంటున్నాను. మనకు కావాలంటే తర్వాత అవసరానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో జావా ఆహ్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ అవుతుంది. సో, అందుకే ఇంత టైం పడుతుంది. పూర్తయ్యాక మనకొక నోటిఫికేషన్ వస్తుంది. ఫోల్డర్ ఓపెన్ చేయొచ్చా అని. మీ సో, మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. మనం ఓపెన్ అని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చనమాట. అండ్ మీకిప్పుడు రన్ చేసి కూడా చూపిస్తాను. సో, ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఆహ్, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని రన్ చేసుకోవచ్చనమాట.
చూడండి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. థాంక్ యూ.